స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు మరి ప్రేమమయుడు, కృపామయుడు. తను ఆశ్రయించు వారిని మరి విడిచిపెట్టే దేవుడు కాదు గనక ప్రతి ఒక్కరూ దినం బ్రతికి ఉన్నామంటే కేవలం యేసయ్యా నీ కృపని ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. దినాన్ని బట్టి ఆయన ఘనపరిచి దినం ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాలో ఏమైనా నీకు వ్యతిరేకమైన క్రియలు ఉంటే వాటిని మీరు సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గరగా జీవించండి. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తమట ఆయన దాచుంచిన మేలు చాలా గొప్పదట, చాలా విలువైందట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నరులు ఎదుట చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. నేను దేవుడిని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడం కూడా చాలా మంది సిగ్గుపడతారు. ఇది నరులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వారిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. వారి ఎదుట నువ్వు యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను ధైర్యంగా సగర్వంగా చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. అలా చేసిన నీకు ఆయన స్థిరపరిచిన మేలు చాలా గొప్పది, చాలా విలువైంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచండి. ఆయన దాచి ఉంచిన మేలు నీకు దయచేయబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్న ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపించమని ప్రార్థిస్తున్నాను, దయించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ దినాన్ని ప్రభా రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా నా తండ్రి మా కోసం ప్రార్థన చేయరా అని ఎంతమంది అవసరాలు కోరుతున్న వారందరూ అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. నా చేతి పనులను మొదలుకొని ప్రభా నైనా ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయండి. మనుషులందరి కోసం, రాజుల కోసం, మంత్రుల కోసం, అధికారుల కోసం నైనా పారిశుద్ధ కార్మికులు మొదలుకొని ప్రభా నేను ఉన్నతమైన అధికారి వరకు ప్రతి పౌరుడికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. నేను యుద్ధాలు ఆపినందుకు, చల్లార్చినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ దుష్టుడు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా నీ కాపుదల ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ పుట్టినరోజు జరిపించుకుంటారో వారందరి జీవితాల్లో ఈ కృపణించమని దయమించమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరం అంతా దయకెట్టడం ప్రార్థిస్తూ ఈ దినం ఇప్పుడు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరు తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచినందుకని స్తుతిద్దాన్ని కనపడతాం. ప్రభు చిత్తమతి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా కుటుంబం తరపున మీకు సమాధానము, క్షేమము కలుగును గాక. ఈ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.